క్లాస్ రాలేదు? పిక్చర్కి వెళ్ళని. హాయ్ బ్యూటీ. వాళ్ళు ఎప్పుడు అంతే. ఏ రిషా అప్ అప్ అప్. టూలెట్ బోట్ జన జన జన. ఏమండి ఏమండు? ఆకు మీద తేనె. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డ్ చూసి. ఓ అద్దెకొచ్చారా? పై పోర్షన్ కావాలా కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని. ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత. ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు. అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు. బిడ్డల్ని కట్టానికి పెళ్ళే కావాలనే ముందులేండి. ఆకు మీద తేనె. అసాధ్యుడివే. పద. అక్క గది నేను చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి. జన జన. రా బాబు రా. గది బాగా చూసుకో. జన జన జన. ఎలా ఉంది? బూజు తిరిపితే బాగానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె? ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనె దాన్నే ఉంది. మరి పైకది చూడరా. చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె. ఆకు మీదే తేనె. ఆకు మీద తేనె. ఆకు మీద తేనె. అవును, మాటి మాటికి ఆకు మీద తేనె ఆకు మీద తేనె అంటున్నారే. ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటుమంది నాకుంటాడు. ఆకంటే అది మామూలు ఆకు కాదండి. అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు. ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనెబుట్టుందనుకోండి, అది మనం నాకే లోపల కారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడో వచ్చేసాయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు. పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు. కంచ నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి. నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన 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 పిల్లలే పిల్లలనే. జన 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 జన. చూడండి, సైకిల్ మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది. మొన్న అప్ చేసుకున్నానండి సైకిల్. చూడండి ఎలా పాడైపోయిందో. అవుతుంది. 1500 ఏదో యాక్సిడెంట్ చేసినట్టుంది. ఫ్రేమ్ మొత్తం పోయింది. చూడండి, ఫ్రేమ్ అంతా పోయింది. రిమ్ బెండ్ అయిపోయింది. టైర్ కూడా పోయింది. సైకిల్ మొత్తం పోయింది. చూడండి సైకిల్. తప్పుకోండి. ఏమైంది? ఏమైంది ప్రియా? నేను కరెక్ట్ గానే వచ్చాను. ఈ సైకిల్ అతనే నా కారు అడ్డం వచ్చాడు. నాదేం కాదు, అమ్మాయిదే తప్పు. నేను సిగ్నల్ చూపిస్తున్నా, అమ్మాయి గుద్దేసింది. ఓకే, ఇదిగో ఇది తీసుకెళ్ళు. 100 నీ ఫేస్ కదే ఎక్కువ. నువ్వు ఊరుకోరా. చూడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇది కూడా దక్కదు. తీసుకెళ్ళు. పద. లే పద. ఓరా. చాలా థ్యాంక్స్ అండి. కాలేజ్కేగా రండి, డ్రాప్ చేస్తాను. మరి నేను? రే చంటి, స్కూటర్ ఉందిగా, దాని మీద రా. ఓకే. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. బాయ్. మనోజ్ గారు నీ లవ్వరా? కారు ఎక్కించుకున్నావు? ఇవాళ కారు ఎక్కించుకున్నావు, రేపు యూ బ్లడీ డెవిల్. హే డియర్, కమ్ హియర్. అటు తిరుగు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. హే, మగాడవైతే ప్రియా తలపు పువ్వులెట్టి ముద్దు పెట్టుకో. స్వాతి ముత్యం కమల్ హాసన్ రా.
వీడు పొట్ట మీద మధ్యలో వాయించవచ్చు. ఎరా అది నీ లవరా? దానికి నీ సపోర్టా? ఇది కాలేజ్ అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? అది కాదు మేడం. షట్ అప్. నాకు తెలుసు నీలాంటి రోగ్ నాకు స్టూడెంట్ అనుకోవడానికే సిగ్గుగా ఉంది. మిస్టర్ రమేష్, నిన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. మీరంతా క్లాసుకి వెళ్ళండి. పదండి. Thank you very much. It's my pleasure. Come on, let's go. Hello? హలో. What's this, Daddy? ఏమిటమ్మా? You're always busy. మనం తీరిగ్గా కలిసి ఎన్నాళ్ళైందో తెలుసా? ఐమ్ సారీ ప్రియా. ఓ పని చేద్దాం, ఈ రోజు మనం అంతా వెళ్ళి మంచి హోటల్లో భోజనం చేద్దాం. ఏమంటావు? మమ్మీకి ఫోన్ చేసి చెప్తారా? మమ్మీ లేకుండానా? ప్రామిస్? షూర్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. భారతీయ సంస్కృతిని మరిచిపోయి నేడు స్త్రీని నగ్నంగా నడి రోడ్డు మీద ప్రదర్శించి స్త్రీ జాతినే సిగ్గుపడేలా చేస్తున్నారు. అసభ్య దృశ్యాలున్న పోస్టర్లను చూడటం వల్ల ఈనాటి యువకులు విచక్షణ జ్ఞానం కోల్పోయి అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. అశ్లీలంగా ఉండే పోస్టర్లు నిషేధించాలి. ఈనాటి మన ప్రొసెషన్ లో ముఖ్యమైన డిమాండ్ పోస్టర్ సెన్సారింగ్. మేడం, మీకు ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో దేవి. నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఈ రోజు డిన్నర్ కి మనం అంతా హోటల్కి వెళ్తున్నాం. హోటల్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ఇవాళ మా క్లబ్ మెంబర్స్ ప్రొసెషన్, ఆ తర్వాత పార్టీ కూడా ఉంది. ఆ పార్టీకి మీరు కూడా వస్తున్నారు. అది కాదు దేవి, ప్రియాకు ప్రాబ్లం. నో, దట్స్ ఆల్. ఎక్కడికి రా? కాలేజీకి. 1 minute. కాలేజీ నుండి సస్పెండ్ అవడానికి సిగ్గా లేదు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సాడ్. నలుగురిలో సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నాను. ప్రియా ఈ ఇంటికి కోడలుగా రావాల్సిన అమ్మాయి. ఆ సంబంధం సెటిల్ చేద్దామని నేను ట్రై చేస్తుంటే అంతా నాశనం చేశావు. ఆఫ్టర్ ఆల్ ఆడది, దానికి అంత పొగరా? ఓ స్టాప్ ఇట్. ఆడపిల్లని నలుగురిలో అలర పెడితే
చంప పగలగొట్టదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ సెటిల్ ద మ్యాటర్. ప్రియా, పార్టీ ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలుసా? ఇట్ వాజ్ ఎక్సలెంట్. చాలా మంది బిగ్ షాట్స్ వచ్చారు. మీటింగ్ లో నా లెక్చర్ కి జనం ఎంతగా క్లాప్స్ కొట్టారో తెలుసా? ఐఎమ్ వెరీ టైర్డ్. రేపు మాట్లాడుకుందాం. సారీ ప్రియా, పార్టీలో లేట్ అయింది. ఐఎమ్ వెరీ సారీ. గుడ్ నైట్. పప్పీ చంటి పప్పీ చంటి, నువ్వు వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నిజమా? ఇంకొకసారి వాయించరు. ఏమిటి వాయించేది? సాయంకాలం నుంచి చూస్తున్నాను. ఎంత పాటలు పిచ్చైతే మాత్రం మరీ అంత ఇదే. వెళ్ళి పడుకో. ఏమండి, మీకు సంగీతం అంటే ఇష్టంలే? ఎందుకు ఇష్టం లేదు? రోజుకి గంటైన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు. ఆకు మీద తేనె, దీని తీగలు తెగే వరకు వాయిస్తాను. ఇప్పుడు వాయించబోయేది భూపాల రాగం. మీ కప్పాల జన. అరే జన, ఆహా, ఎంత విరహరాసం. వీరహరసమా వంకాయ పులుసా? ఎవడే వీడు? నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా? ఇదిగా నాకు మండిందంటే బస్సు మీదకి ఎక్కించేస్తానా? ఎవడో పనికి మన జన. మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు లోనికి దూరతావా? నీ కీళ్ళు జన జన. ఆకు మీద తెరైపోతావా జన జన. ఆగు, ఈయన మా ఆయన. ఇలాగూ పిల్ల పాప లేరు. కనీసం పసుపు కుంకాలైనా ఉండ నువ్వు. సారీ సార్, ఆకు మీద తేనండి. సారీ లేదు, గీరీ లేదు. ఇతను కాలేజ్ స్టూడెంట్, మన ఇంటికి అద్దెకొచ్చాడు. అద్దెకొచ్చాడా? కాలేజీ కుర్రోళ్ళకి అద్దెకే వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా ఇల్లు నా ఇష్టం. అద్దెకే ఇస్తాను, అరువుకే ఇస్తాను. మీరు నోరు మూసుకొని వెళ్ళండి. మూసుకుంటానే, మూసుకుంటా. నువ్వు వాయించుకో బాబు. ఆకు మీద తేనండి. అరే జన, హలో. హలో, నేను మనోజ్. మీరా? ఇంత రాత్రి వేళ? నిద్ర పట్టడం లేదండి. కార్లో మీ దగ్గర ఒకటి మర్చిపోయాను. అది రూమ్ వెళ్ళాక తెలిసిందే. నా దగ్గర? ఏమిటది? ఒకసారి ఇస్తే తిరిగి రానిది, తీసుకుంటే తిరిగి ఇవ్వలేనిది. అబ్బా, ఏమిటో చెప్పండి. తర్వాత తిట్టరుగా? నో, నా మనసు మీ దగ్గర మర్చిపోయాను. మీరు ప్లీజ్ ఫోన్ పెట్టేకు. From the core of my heart, I love you. I love you. I love you, Priya. La 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 la. La 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 la. Hey.
కలల తలుపు తెరవమని టక 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 అలికిడి వినబడి తలుకు ఉలికి పడి తికమక 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 చిలికి బగల నగ థగ 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 చిక్కుముక్కి పక్క పక్క తగిలి దిగులు సెగ దిగ 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 జరిగిన జగడం ఎలా చెప్పడం కలిగిన పరువం ఎలా చూపడం అనితే వరకే తెలుసా వయసా చినుకులా చిరుతరవగ చొరబడి కిదవకే చెరుకల కరిగిడియ కలలతో చెరు నిలువున కలబడి కడమకే తడి తడుపుల కరుణం హలో హలో ఎవరండి? ఐఎమ్ సాగర్ హియర్. జగన్నాథరావు గారు ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరండి. ఇట్స్ ఓకే, రేపు కలుస్తాను చెప్పు. అలాగేనండి. హలో. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. సారీ అండి. దేనికి? అదే రాత్రి ఫోన్లో పొరపాటున ఐ లవ్ యూ అన్నందుకు. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు నా బర్త్డే, సో యు ఆర్ కమింగ్ టు మై రూమ్. రూమ్ కా? నేనేం విలన్ని కాదండి, మీరు యాక్సెప్ట్ చేస్తే సంతోషిస్తాను. ఓకే ఓకే ఓకే. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యు. ఆల్రైట్. బాయ్ బాయ్.
హాయ్ ప్రియా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఇన్. కమ్. ఇక్కడ మీరు ఒక్కరే ఉంటున్నారా? అవును. అమ్మా నాన్న లేరు. ఒంటరి జీవితం. వాళ్ళు మిగిల్చిపోయిన ఈ ఆస్తుంది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యన లవ్లో పడ్డానని నా అనుమానం. అది సక్సెస్ అయితే నేను, నా పక్కన నువ్వు, మనం మన పిల్లలు. యూఆర్ ఆల్వేస్ నాటీ. ప్రియా, నా బర్త్డే ప్రెసెంట్ ఏది? రాగానిచ్చానుగా. ఇచ్చావా? అది మనిషికిచ్చేది, మరి మనసు మెచ్చేది. ప్రియా, జీవితంలో ఈ రోజు మర్చిపోలేను. మొదటిసారి నా రూమ్కి వచ్చావు. కలిసి కాఫీ తాగుదాం. ఈ లోపు చిక్కు ప్రశ్న వేస్తాను, సాల్వ్ చేయి. ఎవరికి వాళ్ళు చేసుకోలేనిది ఆడ మగ కలిసి చేసుకునేది ఏమిటది? ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఊహిస్తున్నట్టు అదేం అసభ్యకరమైంది కాదు. ఆలోచించు, ట్రై. కాఫీ. ఆలోచించావా? లేదా? సరే, ఈ రాత్రి నీ రూమ్లో ఇద్దరు కౌగిలించుకునే టైంకి ఫోన్ చేస్తా. ఈలోగా ఆలోచించు. ఓకే? కాఫీ తాగా. బాయ్. ప్రియా, ఈరోజు నిజంగా నా బర్త్డే కాదు. వాట్? సారీ డార్లింగ్. మన ప్రేమ పుట్టినరోజుది. అడగ్గానే వచ్చి మధురమైంది, నా మనసుకు నచ్చింది ఇచ్చినందుకు You naughty rascal. Bye, Priya. Okay, bye. అరే సాగర్, రారా. ఏమండోయ్, ఎవరొచ్చారో చూడండి. ఎవరు? హలో సాగర్, నువ్వా? ఏమైపోయావు? How are you, బావా? I am fine. అవును, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమైపోయావు? రాజీ, కాఫీ తీసురా. ఐదేళ్ల నుంచి దుబాయ్లోనే ఉన్నాను. కాంట్రాక్ట్ పూర్తయింది. ఇండియాకి రాగానే మీ దగ్గరికి వచ్చేసాను. చూసారా, రక్తం పంచు పుట్టకపోయినా నేనంటే ఎంత అభిమానం. సో బావా, హౌ ఇస్ బిజినెస్ డూయింగ్? ఒక్క క్షణం తిరిగలేదంటే నమ్ము. అదిగో చూసావా? జస్ట్ ఎ మినిట్. బావ ఎప్పుడింతేనా? తీసుకో. ఎవరి అమ్మాయి? మన బంధువుల అమ్మాయి. ఎవరు లేకపోతే తీసుకొచ్చాం. మనతోనే ఉంటుంది. ఒక లేడీస్ క్లబ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? దట్స్ ఫైన్. ఎవ్రీబడి ఇస్ వెరీ బిజీ. ఓకే, నేను వస్తాను. వీలు చూసుకుని వస్తూ ఉండు. బాయ్ ప్రియా. నాకు టైం అవుతుంది, లేడీస్ క్లబ్కి వెళ్ళాలి. వస్తాను. హలో. కోపం వచ్చిందా? రాదా మరి? పజిల్ సాల్వ్ చేసావా? షటప్. సిగ్గు లేకపోతే సరే. 2 అక్షరాలతో కన్నెపిల్లని సిగ్గుల మొగ్గని చేసే ఆ మాటే. ముందు జవాబు చెప్పు. పెళ్ళి. ఆ గేమ్కైనా నాకు నువ్వు, నీకు నేను ఉండాలి. సో ఓడిపోయినట్టేగా. ఓకే, అగ్రీడ్. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళతో పార్క్ రావాలి. రాకపోతే నువ్వు వస్తావు. ఐ నో. నో. నీ రూమ్ లో ఇద్దరు గాఢంగా కౌగిలించుకుంటున్నారు. చూసావా? ఎవరో లేరు. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కౌగిలించుకుంటున్నాయి. వాల్ క్లాక్ చూడు.
ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. ఎంత? 10 రూపీస్ అండి. బ్యాలెన్స్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. వెయిట్ చేయాలి. ఐస్ క్రీమ్. నో. ఇవ్వు. ఏంటిది? సరే తీసుకో. మ్మ్. అయ్యో, ఏయ్, అన్ని కుర్ర చెస్ట్లే. ఐస్ క్రీమ్ కి కుర్రతనానికి పోలిక ఒకటి ఉంది తెలుసా? కుర్ర వయసు ఐస్ క్రీమ్ కరిగిపోకముందే అనుభవించాలి. రియల్లీ? ఈ ఐస్ క్రీమ్ లాగే నీ పేరు తీయగా ఉంటుంది. ఎందుకో చెప్పుకో. ప్రియాలో మొదటి అక్షరం ప్రి. ప్రి పలకాలంటే 2 పెదాల్ని ఒత్తి పలకాలి. అవునా? సో 2 పెదాల కలయికతోనే తీపి పుడుతుంది. అవి మన ఎవరిని చూస్తే లవ్ బర్డ్స్ అనుకుంటారు. ప్రేమ పక్షులు గాల్లో ఎగిరిపోతాయి. ఎగిరిపోదామా? ఓకే, చలో. పదా. ఏయ్, అడిగింది ఇస్తావా లేదా? అడుగు. ఇస్తావుగా? ఆల్ రైట్, ఇస్తానులే. అయితే అడగడం ఎందుకు? ఏ ఇస్తానన్నా తీసుకోవడమే. నీకెప్పుడు పిచ్చి ఆలోచనలేనా? ప్రేమికులు పిచ్చివాళ్లేగా. ఓ అందమైన కన్నెపిల్ల ముద్దు తీసుకోవాలంటే మగాడేం చేయాలి తెలుసా? ఎనీ అడ్వెంచర్, ఎనీ రిస్క్, నో. ఎనీ ఛాలెంజ్, నో. ఓహోహోహో, అమ్మాయిని అబ్బాయి ముద్దడకూడదు, లాక్కోవాలి. అవును, ఇంతకీ నీకు ఏ రకమైన ముద్దిష్టం? ఎన్ని రకాలు తెలుసు తమకి? నాకా? స్వీట్ కిస్, హాట్ కిస్, క్రషింగ్ కిస్, కిల్లింగ్ కిస్, టెండర్ కిస్, స్క్వీజింగ్ కిస్, చోయింగ్ కిస్, కిస్సింగ్ కిస్. ఏ రకమైన కిస్ కావాలి నీకు? ఫ్లయింగ్ కిస్. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏమిటి పేపర్ చదువుతున్నారు? డ్యూటీ వెళ్ళను. జననమాట. ఒంట్లో బాగుండలేదా? ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగలేదా? జన 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 వదిన గారితో ప్రణయ కలహమా? కలహం లేదు, విరహం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. మనసు బాగోలేదు. మనసు బాగలేదంటే ఏం చేయాలి? మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేలాగా. అప్పుడు మనసు మన దారిలోకి రాదా? వస్తుంది. ఇప్పుడు కూతుంది, అది మన దారి రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఒక అరటిపండు ఇస్తాం, దాన్ని చిన్న చిన్న ఉల్చుకుంటుంది, తింటుంది, మన దారికి వస్తుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు మన మాట వినలేదు, ఏం చేస్తాం? ఓ చాక్లెట్ ఇస్తాం, ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు, జన 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 తింటాడు, మన దారికి వస్తాడు. పావురాలు ఉన్నాయి, జన జన గింజలు పారేస్తాం, జన 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 వస్తాయి, జన 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 తింటాయి, మన దారికి వస్తాయి. అంతే కదా మనసు అంటే కూడా. దాన్ని దారికి తెచ్చుకోకుండా అర్థం. అవన్నీ నాకు తెలుసు, నువ్వేం బోధించక్కర్లేదు. అన్నగారు కోపం మీద ఉన్నారు. పర్లేదు అన్నగారు. మనసు బాగోకపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా. వెళ్ళను. ఒక పెగ్గేయొచ్చుగా. వెయ్యను. అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళాయా? నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు నీ వద్దకు ఏమైనా అడ్డమా? అన్నగారు మీరు పొరపడుతున్నారు. అన్న భార్య అంటే నాకు జనతో సమానం, అంటే వదినతో సమానం. వదిన అంటే అమ్మతో సమానం. అంబా అన్నారు. అన్నగారు మీరు ఇలా వస్తారా? మీరు జన లేకుంటే జన జన. జన అంటే ఏమిటి? జన జన అంటే ఏమిటి? జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు, జన జన అంటే భార్యను అదుపులో పెట్టుకునేవాళ్ళు. మరి మీరు అంటే? అర్థమైంది. మీరేం చెప్పద్దు. మీరు జన 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 అన్నమాట. అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నమాట. థ్యాంక్ యూ. డ్రింక్ యువర్ కాఫీ వెన్ ఇట్స్ హాట్ అన్నారు. చూస్తూ కూర్చుంటే చల్లారిపోతుంది. కొన్ని చల్లారితేనే బాగుంటాయి. అచ్చా. సే, నేను నీకు తమాషా పజిల్ చెప్తాను. రూమ్కి వెళ్దామా? తిక్క వేషాలు వేయటానికా? ఏ నన్ను ముట్టుకోకూడదు, జీ అల్లరి పెట్టకూడదు. జీ ఏమిటి జీ జీ అంటున్నావు? ఓకే జీ, 6 అడుగు దూరంలో నిలబడతా. దట్స్ గుడ్. ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా? ఆలోచిస్తాను. పెళ్లి చేసుకుంటావా లేదా? ట్రై చేస్తాను.
ఎందుకు నవ్వుతున్నావు? గడుస్తున్న మగవాడెవడు ఇలాంటి ప్రశ్నలతో టైం వేస్ట్ చేయడు. మరేం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. చలో చలో. ప్రియా, ముచ్చటగా 3 ప్రశ్నలు వేస్తాను. ఏమిటివి? ఆడపిల్ల ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళెందుకు మూసుకుంటుంది? ఏమో. ఆడపిల్ల ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుందంటే ఇంకా ముందుకు పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అలా అనుకుని ముందుకెళ్తే చంప పగలగొడుతుంది. పెళ్లికి శోభనానికి తేడా ఏంటి? ఏంటి పిచ్చి ప్రశ్నలు? తెలుసా తెలీదా? పెళ్లిలో 3 ముళ్ళు వేస్తారు, శోభనం గదిలో 3 ముళ్ళు తీస్తారు. షట్ అప్. అదే కొంగుముళ్ళు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. కొత్త జంటలు శోభనాన్ని డిసెంబర్ 22 రాత్రే జరుపుకోవాలనుకుంటారు. ఏడాదిలో ఆ ఒక్క రాత్రికే స్పెషాలిటీ ఏంటి? డిసెంబర్ 22 రాత్రి అతి పొడవైన రాత్రి. శోభనం రాత్రి ఎంత ఆలస్యంగా తెల్లవారితే కొత్త జంటకంత మజా. రౌడీ, నీకు వేరే మాట్లాడావా? భగవద్గీత చదివే వయసు వచ్చేదాకా ఈ రసవద్గీతే. చూడు, నువ్వు ఓడిపోయావు, నేను అడిగింది ఇవ్వాల్సిందే. రేపు నా బర్త్డే, యు మస్ట్ కమ్. మంచి మూడ్ చూసి డాడీకి మన సంగతి చెప్పేస్తా. ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్ళిపో. నిజంగా వచ్చేస్తావా? రానీయకపోతే ఆ మాంతం బిల్డింగ్ మీద నుంచి దూకేస్తా నీ ఒళ్ళోకి. అయ్యో, అప్పుడు నిన్ను నా గుండెల్లో దాచేసుకుంటా. ఎంతైనా మీ ప్రియ అదృష్టవంతురాలండి. Many happy returns of the day, Priya. Thank you, uncle. Thank you. Good. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? అలాగా. Hi. Many happy returns of the day, young lady. Come on. ఏంటిది? అంత మనల్ని చూస్తున్నారు. అసలు నీకు లేడీ అంటే అర్థం ఏమిటో తెలుసా? తెలీదా? ఎల్ అంటే లవింగ్, ఏ అంటే అఫెక్షనేట్, డి అంటే డిలైట్ఫుల్, వై అంటే ఈల్డింగ్. ప్రేమ, ఆత్మీయత, ఆకర్షణ అణుకువ కలిసిన ఆడదే లేడీ. చూడు, నువ్వు నేను తొందరగా పెళ్లి చేసుకుని ఫ్లైట్ లో హనీమూన్కి వెళ్ళి 11 మంది పిల్లల్ని కని క్రికెట్ టీం ఫామ్ చేద్దామా? అవును, మన పెళ్లి విషయం మీ డాడీతో చెప్పావా? లేదు. నేను చెప్పనా? అయ్యో వద్దు మనోజ్, నేనే వీలు చూసి చెప్పేస్తాను. నేనే అరిచి చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫ్రెండ్స్, మా అమ్మాయి బర్త్డే పార్టీ ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మా అమ్మాయి ప్రియకు నా బిజినెస్ పార్ట్నర్ ఫణిభూషణ్ రావు కొడుకు రమేష్కి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాను. ఏమిటి ప్రియా? ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ప్రియా, అందరి ముందు చిన్నపిల్లల ఏమిటా ప్రవర్తన? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. రమేష్ మంచి స్టేటస్ ఉన్నవాడమ్మా. నో నో నో, ఎవరిని అడిగి మీరు డిసైడ్ చేశారు? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను. ఏమిటా ముడితనం? డాడీ చెప్పినట్టు విను. వాట్ ఇస్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ అంకుల్? నాకు తెలుసు. ఏమిటిది? నేను చెప్తానుగా. కమ్ ఆన్. పది మందిలో చిన్న పిల్లలాగా ఏమిటిదంతా ప్రియా? అంకుల్, నేనేమైనా చిన్నపిల్లనా? నా పెళ్లి నాకు తెలియకుండా నిర్ణయం చేస్తారా? అది నన్ను కాలేజీలో అవమానించిన ఆ రోక్తో. ఆ రోజు మనోజ్ నన్ను అడ్డుకోకపోతే. మనోజ్ ఎవరు? నా కాలేజ్ మేట్. మనోజ్ అంటే ఇందాక పార్టీలో? అవును. ఓ ఐ సీ. రమేష్ అంత దుర్మార్గుడు తెలిసాక ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి నాపై బాధ్యత నాది. జస్ట్ రిలాక్స్, డోంట్ వరీ. ఓకే ఓకే, జస్ట్ రిలాక్స్. ఈ పెళ్లి సంగతి ప్రియాకి ముందే చెప్పాల్సిందే. దానికి చెప్పేదేమిటి?
అసలు ఇలాంటి గొప్ప సంబంధం మరొకటి దొరకపోవచ్చు, కానీ ప్రియా ఇష్టాలు కూడా ఆలోచించాలి కదా. దాని ఇష్టం ఏంటి? బోడిష్టం. పెద్దవాళ్ళ మేముండగా పెద్దరికంతో అన్నీ సాధించలేం, కొన్ని ప్రేమతోనే సాధించాలి. ప్రియా మనోజని తన క్లాస్మేట్ ని ప్రేమించింది. ప్రేమ గీమ అంత ట్రాష్. అది కేవలం వయసుతో వచ్చే పిచ్చి. అందుకోసం నా ప్రతిష్టను తాకట్టు పెట్టలేను. అది కాదు. నో మోర్ డిస్కషన్. ఫణిభూషణ్ రావుతో చెప్పేశాను, రేపే వాళ్ళు నిశ్చితానికి వస్తున్నారు. దట్స్ ఆల్. Come on, Priya. Stop crying like a child. ఏడవకు. నీకు మనోజ్ కావాలి అంతేగా? అందుకు నువ్వు ఒక సాహసం చేయాలి. చేస్తావా? రేపే వెళ్ళిపోయి మనోజ్ పెళ్లి చేసుకో. పెళ్ళయ్యాక మీ మమ్మీ డాడీకి నచ్చి చెప్తాను. వాళ్లే మీ ఇద్దరిని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ డూ ఇట్. పెళ్లి చేసుకోవటమా? భయపడితే మనోజ్ నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. అతను లేని బతుకు నీకు ఎంత దుర్భరమో నేను ఊహించగలను. నా మాట విను, వెళ్ళిపో. అది కాదు అంకుల్. ఓహో, ఇంకేం ఆలోచించద్దు. రేపు నువ్వు కాలేజ్ నుంచి ఇంటికి రావడం లేదు, అర్థమైందా? స్మైల్. నేను చెప్పినట్టు చేయి. గుడ్ లక్ ప్రియా. వావ్, బ్యూటిఫుల్. రాజీ, నువ్వంటే నాకెంతో ఇష్టం. వదలండి, వదలండి. రేపు మన పెళ్లికి గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేసేశాను. అవును, అసలు భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎయిర్ కండిషన్లా చలికాలంలో వెచ్చదనాన్ని, ఎండాకాలంలో చల్లదనాన్ని ఇవ్వాలి, తెలుసా? ఎప్పుడు అది ధ్యాస? జీవితాంతం నాకు తోడుంటుంది కదా? ష్యూర్, ఆల్వేస్. ప్రియా, ప్రియా, ఇంకా కాలేజీ నుంచి రాలేదమ్మా. ఏమైనట్టు? వాట్? కాలేజీ నుంచి ఇంకా రాలేదా? అవును, సాయంత్రం దాకా ప్రియ కోసం వెయిట్ చేసి కాలేజీకి ఫోన్ చేశా. ప్రియా కాలేజీకి వెళ్ళలేదట. ఆ మనోజ్ కూడా. అంటే వాళ్ళిద్దరూ? నేను ముందే చెప్పాను, మీరు నా మాట వినుంటే ఈ పరువుతొక్క పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఆ ఫణిభూషణ్ రావుని రేపు నిశ్చితార్థానికి రమ్మన్నాను. ఇప్పుడేం చేయాలి? పోలీసులకు ఫోన్ చేస్తే? దానివల్ల మన పరువే పోతుంది. అయినా ఒకసారి ఇల్లు వదిలిందని తెలిస్తే ఎవరు చేసుకుంటారు? సాగర్. అవును, 4 రోజులు పోతే వాళ్లే తిరిగి వస్తారు. కూల్ డౌన్. నో, అంత తేలిగ్గా వాడిని వదలను. నా కూతురు లేవ తీసుకెళ్తాడా? హౌ డేర్ హీ ఈస్! I will kill that bastard. ఏయ్, నేనే చేసినా చేస్తావా? ఓ yes. ఏదైనా సరే. Hey!
జన్మలైనా అలసిపోదు ప్రేమ సాగరాల తరగలు తరిమినా ఆకాశాల జడి ఉరిమినా అల్లుకున్న చలిమిని గెలుచున వాడిపోదు ప్రేమ కరగదు చెరగదు మమతల మధురిమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ సాగరాల తరగలు తరిమినా ఆకాశాల జడి ఉరిమినా అల్లుకున్న చలిమిని గెలుచున వాడిపోదు ప్రేమ కరగదు చెరగదు మమతల మధురిమ ప్రణయ పారిజాతం పల్లవించు పరిణయాల వేదం పరిమళించు నాదం మధురి మొదటి గీతం మధుర సుప్రభాతం మధుర స్వప్నరాజ్యం నిదురలేపు చైత్రం పెదవి సాకు ప్రాయంలో పెదవి సాకు ప్రాయంలో పొన్నాను పండించే నిండు చందమామ పండుతున్న ప్రేమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ కళ్ళ పంజరాన నిన్ను పెంచుకోనా మల్లె సంజలోన మరులు పంచుకోనా మచ్చికైనమైన వచ్చి వాలిపోనా నీలి మబ్బులేనా నేలపైకి తేనా వానవిల్లు వన్నెల్లో ఓ, 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 వానవిల్లు వన్నెల్లో వయ్యారి వేగంలో వానవేలు ప్రేమ కరిగిపోని ప్రేమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ సాగరాల తరగలు తరిమినా ఆకాశాల జడి ఉరిమినా ఎల్లలెల్లి ఎదురుగా నిలిచిన అల్లుకున్న చెలిమిని గెలుచున వాడిపోదు ప్రేమ కరగదు చెరగదు మమతల మధురిమ ఆగిపోదు ప్రేమ మూగబోదు ప్రేమ ఎన్ని జన్మలైనా అలసిపోదు ప్రేమ ఏమైంది? మనోజ్! ఏయ్! వదలు! వదలు!
ఎస్ రావ్ హియర్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఇన్స్పెక్టరా? ఏమిటి విషయం? మీ అమ్మాయి కనిపించింది. అమ్మాయి కనిపించిందా? ఎక్కడా? మీ అమ్మాయి ఓ అబ్బాయితో కలిసి కారులో వెళ్తుండగా సిటీ లిమ్స్ దగ్గర ఆ అబ్బాయిని ఎవరో హత్య చేశారు. హత్య చేశారా? అవునండి. మీరు వెంటనే బయలుదేరి రావాలి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను ఇప్పుడే. ప్రియా, ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? జరిగింది నన్ను కూడా ఎందుకు చంపించలేదు డాడీ? ఇద్దరం కలిసి చచ్చిపోయేవాళ్ళంగా. ప్రియా, ఏమిటా మాటలు? నాకు మీ ఆస్తి, అంతస్తు, హోదా ఏం అక్కర్లేదు. నా మనోజ్ నాకు కావాలి. వెళ్ళండి, నన్ను ఒంటరిగా వదిలేయండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. రమేష్, 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 టేక్ ఇట్ ఈజీ మై సన్. ప్రియతో నీ పెళ్లి జరగకపోవడమే మంచిదైంది. డాడీ. అవునరా, జేఆర్ కంపెనీ అప్పుల్లో తేలుతుంది. మన షేర్స్ అన్ని విత్డ్రా చేశాను. ఇక జేఆర్ ఎంపైర్ బంగాళాఖాతంలో మునగాల్సిందే. కానీ ప్రియా పోతే పోనీరా, అంతకుమించి ఆస్తున్న మరో అమ్మాయిని చూశాను. లైఫ్లో పైకి రావాలంటే కింద మెట్టిని మర్చిపోవాలి మై సన్. ఫర్గెట్ హర్. ప్రియా, మీ డాడీ నేను ఫంక్షన్కి వెళ్తున్నాం. వచ్చేసరికి లేట్ అవుతుంది. అమ్మా, తండ్రిగా నేను శాసించడం లేదు. ఫర్గెట్ అబౌట్ ది పాస్ట్. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నన్ను నా ఒంటరి ప్రపంచంలో బ్రతకనివ్వండి ప్లీజ్. చూడమ్మా, ఒంటరిగా కలల్లో ఎన్నాళ్ళు గడుపుతావు? పెళ్లి చేసుకోకుండా ఆడపిల్ల బ్రతకటం కష్టం. నా మాట వినమ్మా. దిస్ ఇస్ మై లోన్లీ డ్రీమ్. హియర్ ఐ లవ్, ఐ క్రై, ఐ లివ్, ఐ డై. నాకు నా మనో చూపిరే చాలు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. విల్ యూ? ప్రియా, హలో. జగన్నాథరావు గారు ఇల్లేనా? అవును.
నేను రావు గారు అమ్మాయిని మాట్లాడుతున్నాను. నేను ఇన్స్పెక్టర్ శివన్ మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ టు ఇన్ఫార్మ్ యూ, మీ పేరెంట్స్ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది. వాంటెడ్లీ ఎవరో బస్తో వచ్చి గుద్దేశారని చూసిన వాళ్ళు చెప్తున్నారు. మరి మమ్మీ డాడీ? నౌ దే ఆర్ ఇన్ ద హాస్పిటల్. మీరు అర్జెంట్గా రావాలి. రాజీ, రాజీ, ఏంటమ్మా? కారుకి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్ ఉన్నారట. పద వెళ్దాం. ప్రియా, మేనేజర్ ఫోన్ చేశాడు. యూనియన్ వాళ్ళు ఏవో ప్రాబ్లమ్స్ రేస్ చేశారట. నువ్వు ఒకసారి ఆఫీస్కి వెళ్తే బాగుంటుంది. అంకుల్, ఈ రోజు నుంచి ఫ్యాక్టరీ బాధ్యతలని నువ్వే చూసుకో. నేనా? అవును, నేను ఆలోచించే స్థితిలో లేను. సరే, నేను వెళ్తాను. అంకుల్, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేను. నాకు తోడుగా నువ్వు ఇక్కడే ఉండు. అది కాదు. ప్లీజ్. ఓకే, డూ వన్ థింగ్. రేపు ఆఫీస్కి వచ్చి ఆ బాధ్యతలన్నీ నాకు అప్పగించు. అలాగే. రిలాక్స్ అండ్ గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హీఈస్ మిస్టర్ సాగర్, మై అంకుల్. ఈ రోజు నుంచి ఈ కంపెనీ బాధ్యతలన్నీ ఈయనే నిర్వహిస్తారు. డాడీకి ఎలా సహకరించారో అలాగే వీరికి సహకరించాలని కోరుతున్నాను. రండి. ప్లీజ్ సిట్ డౌన్. త్వరగా స్నానం చేసిరా, నేను చెయ్యాలి. ఉండక్క, ఒక్క నిమిషంలో చేసి వస్తాను, తర్వాత వెళ్ళి గాని. సరే వెళ్ళు. ఆకు మీద తేనె, సెకండ్ షో లల్లిది, ఫస్ట్ షో పప్పిది. ఆకు మీద తేనె, జన అర్జన అర్జన జన 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 జ. జన జన జన. ఈ జనను చూస్తుంటే ఆకుకు తేనెకు ఉండే సంబంధం ఎంత బలీయమైందో అర్థమవుతోంది. జన జన జన, నీ తోటి జన జన, ఈ జనలు జన 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 జన. ఏం చేస్తున్నావురా? నీళ్ళు మగ్గులు చూస్తున్నాను. బయాస్కోప్ చూస్తున్నావా? జన మొదట ఆట అయిపోయిందా? జన జన. రెండో ఆటకు రెడీ అవుతున్నావా? ఏమండి, ఆగండి. ఏమిటి చంటి, ఏమైంది? ఏం లేదండి, బాత్రూమ్ కి చిల్లి పడితేను మూసేద్దామని పాపం నేను కొంచెం చేద్దామనా పెద్ద చేద్దామనా? చూడండి, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మంచి జనని. అవునండి, మీ ఒళ్ళంతా కుళ్ళు, ఎప్పుడు అనుమానమే. జన లల్లి గారు. ఏమే, వీడిని ఖాళీ చేస్తావు లేదా? చేయించను గాక చేయించను. ఇప్పుడు ఇది ఏం చేశాడని? ఏదోటి చేస్తే నేను ఖాళీ చేయించు అనమాట. సరే, వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండి ఎక్కించేస్తాను. కర్మ కర్మ. ఏమండి, మీ వారు జన జన అంటున్నారు, నా మీద ధన ధన బండెక్కించడుగా.
ఆయన అంతే బాబు, నువ్వు వెళ్ళు. అరే అరే జన, అరే జన జన జన. నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే, దీని డీటెయిల్స్ నాకు కావాలి. అరవడం కాదు, ఇది కలియుగం. ఈ యుగంలో ఏది అరిస్తే రాదు, జబ్బ చరిస్తేనే వస్తుంది. లేడీ అంటే అర్థం తెలుసా నీకు? ఎల్ అంటే లిబర్టీ, ఏ అంటే అడ్వెంచర్, డి అంటే డైనమిక్, వై అంటే యర్న్. స్వేచ్ఛ, సాహసం, దృఢ సంకల్పం, కార్యదీక్ష, ఇవన్నీ ఉంటేనే ఆడది. అవును, అసలు లేడీ అంటే అర్థం తెలుసా నీకు? తెలీదా? ఎల్ అంటే లవింగ్, ఏ అంటే అఫెక్షనేట్, డి అంటే డిలైట్ఫుల్, వై అంటే ఈల్డింగ్. ప్రేమ, ఆత్మీయత, ఆకర్షణ, అనుకోవ, ఇవన్నీ కలిసున్నదే ఆడది. అవును, మన పెళ్లి విషయం మీ డాడీతో చెప్పావా? ప్రియా, వాట్ హ్యాపెన్? ఎవడో రాసుకెళ్ళిన పర్స్ ఎత్తుకెళ్తుంటే అతను తెచ్చిచ్చాడు. ఏం మిస్ కాలేదుగా? హలో యంగ్ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే నో యువర్ నేమ్? కల్కి. ఎంత కిలో? 6 రూపాయలు అమ్మగారు. అక్క, వంకాయలు దే దొరద, సొరకాయ తీసుకుందాం. సరే. బోరెంత? 100 రూపాయ. 125 ఇస్తాను, అమ్ముతావా? ఇందా తీసుకోమ్మా. ఎందుకే? చెప్తాగా, ముందు డబ్బిచ్చి కొనక్క. కొనక్క. అక్క అక్క, వస్తున్నా. రాహుకాలం రాకముందే మొదలుపెట్టు. అలాగే, నువ్వు వెళ్ళు. అరే జానా, ఏమిటి భూమద్రుతోంది? ఊర జన 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 జన. జన జన జన.
జన ఇక బొబ్బు నేను బొబ్బుంటా. ఏక బావలేవలేదా? లేదు, వీడు మనిషి ఎదుగా బండ. ఒక పిల్ల పాప లేరు, ఒక అచ్చటా ముచ్చటం లేదు. నా కర్మ, నేను చేసుకున్న పాపం. వదిన గారు. వదిన గారా? అవును వదిన గారు, మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం. అంటే జనైపోయా వదిన గారు. ఎంత పని చేసావయ్యా? కోప్పడకండి వదిన గారు, నేను మీ పప్పికి అన్యాయం చేయను. జనజనాన్ని మెళ్ళో తాళి కడతాను. ఆ తర్వాత జనజన మీకు పిల్లలు పుట్టే జనను ఆలోచించాను. ఏమిటిది? దగ్గరికి రండి. జన జన జన. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా? లేదండి. ఎక్స్క్యూజ్ మీ, ఇతను మీకు తెలుసా? ఇతని పేరు కల్కి, ఆ ఇంట్లో ఉంటున్నాడు. థ్యాంక్ యూ. నో మెన్షన్ సార్. కల్కి ఉన్నారా? ఉన్నారు బాబు. బాబు, నీకోసం ఎవరో వచ్చారయ్యా. రమ్మన్నా. లోపలికి రండి. ఐఎమ్ సాగా, ప్రియా అంకుల్ని. ఒకసారి ప్రియా హ్యాండ్ బ్యాగ్ ఎవరు ఎత్తుకుపోతే మీరు హెల్ప్ చేశారు, గుర్తుందా? అవును. నా కళ్ళెదుట ఏ స్త్రీకి అన్యాయం జరిగినా నేను సహించను. మీరు మా మనోజ్లా ఉన్నారు, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. మనోజ్ ఎవరు? ప్రియా ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే చచ్చిపోయాడు. మీరేం చేస్తుంటారు? మంచికి చెడుకి జరిగిన పోరాటంలో చిన్న భిన్నమైన జీవితం నాది. ఏ డబ్బు అయితే నా జీవితంతో ఆడుకుందో ఆ డబ్బు కోసం ఏదైనా చేస్తాను. ఏమైనా అంటే? అఫ్ కోర్స్, డబ్బున్న వాళ్ళందరూ అన్ని పనులు చేయలేరు, కానీ నేను చేస్తాను, ఫీజు తీసుకుని. బట్ వన్ కండిషన్, వచ్చిన వాళ్ళు నాకు నచ్చాలి. అది అన్యాయం కాదా? చేసేదే పనైనా ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం కావచ్చు, తప్పదు. రౌడీయిజానికి రౌడీయిజమే సమాధానం. ఈ పిడికిలి చెప్పిందే వేదం, చేసేదే న్యాయం. నా ధర్మం కలియుగ ధర్మం.
భయపడకు, మనకి పెళ్ళైతే ఇలాంటి నగలు రోజుకొక రకంగా నీకు అలంకరిస్తాను. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రామిస్. ఐ లవ్ యూ. నీ మీదొట్టు నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎవరికైనా తెలిస్తే? నువ్వు చెప్తావా? నేను చెప్పను. ఓకే, టెల్ మీ. వర్కర్స్కి బోనస్ ఇవ్వాలి, కంపెనీ బ్యాలెన్స్ షీట్ లాస్ చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో I know. The whole problem comes from a financial crisis only. సార్, నాదో చిన్న సలహా. చెప్పండి. కంపెనీ ఆస్తుల్ని కొన్నిటిని అమ్మేస్తే గానీ ఈ పరిస్థితుల నుండి బయటపడం. మేడం దానికి ఒప్పుకుంటారా అని. లెట్స్ ట్రై. నో, ఈ ప్రపోజల్కి నేను ఒప్పుకోను. కానీ తప్పదు ప్రియా. వర్కర్స్ బోనస్, జీతాల అరియర్స్ అన్ని కలిపి 20 lakhs. అందుకే కంపెనీ అసెట్స్ కొన్ని అమ్మేయక తప్పదు. మై గాడ్. ప్రియా, నీ మేలు కోరి చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకో. నో, నేను మనోజ్ని మర్చిపోలేను. ఐ డూ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీని నిర్వహించడానికి సమర్థుడైన నీ సొంత మనిషి కావాలి. నువ్వు ఉన్నావుగా అంకుల్. ఆఫ్ కోర్స్ ఐఎమ్ దేర్. కానీ ప్లీజ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే సెటిల్ చేయాలి. ఓకే, ఫర్ యువర్ సేక్. ప్రియా, ఎంతకాలం నువ్వు ఇలా బాధపడతావు? గతాన్ని మర్చిపోయి ఈ రోజుని ప్రేమించు. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. మర్చిపోవడం అంత తేలిక కాదు. బట్ నీ హెల్త్ గురించి కూడా ఆలోచించాలిగా. మన డాక్టర్తో మాట్లాడతాను. రాజే, జరిగిన సంఘటనల్ని తలుచుకొని ప్రియా తనలో తానే కుమిలిపోతోంది. ప్రతిరోజు రాత్రి మర్చిపోకుండా పాలలో కలిపి టాబ్లెట్స్ ఇవ్వు. కనీసం ప్రశాంతంగా నిద్రపోతుంది. అలాగేనండి. హలో. హలో, ప్లీజ్ కమ్ ఇన్. అంకుల్, వీరే మన లాయర్ గారు. హలో, కూర్చోండి.
కంపెనీ ఆస్తులేవో అమ్మబోతున్నారని మీ మేనేజర్ ఫోన్ చేశాడు. మీ నాన్నగారు చనిపోకముందు వీలునామా రాశారు. డాడీ వీలునామా రాశారా? అవును, ఒకసారి చూడండి. నువ్వు మనసు మార్చుకొని పెళ్లి చేసుకుంటేనే ఈ ఆస్తి మీద నీకు అధికారం వచ్చేది. లేకపోతే అనుభవించే హక్కు తప్ప విక్రయించే అధికారం నీకు లేదు. కంపెనీ ఆస్తులను అమ్మబోయే ముందు నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా అవసరం. ఇన్నేళ్లుగా నీతో ఉన్న చనువుతో చెప్తున్నానమ్మా, పెళ్లి చేసుకుంటే నీ బాధలను పంచుకునే తోడు దొరుకుతుందిగా. నేను మాట అడగనా? అన్ని పనులు సాగర్ గారే చూసుకుంటున్నారు. ఎలాగూ మీకు వరుసేగా. సాగర్ గారిని మీరు పెళ్లి చేసుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇంకెప్పుడు ఇవ్వకు. అంకుల్ నాకు ఆప్తుడు, అంతే. ప్రియా, యు మస్ట్ గెట్ మ్యారీడ్. నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. మనోజ్తో నీ ప్రేమ జ్ఞాపకంగా మిగలాలే కానీ నీ జీవితానికి శాపం కాకూడదు. పెళ్లి గురించి నువ్వు తీసుకునే నీ నిర్ణయం మీద నీ కంపెనీని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు ఆధారపడున్నాయి. నిజమే, కానీ నేనేది నిర్ణయించుకోలేకపోతున్నాను. నా మీద నీకు నమ్మకం ఉంటే ఆ నిర్ణయాన్ని నాకు వదిలే. అంటే? ఎస్, నీకు తగిన వరుణ్ణి చూసి ఈ బాధ్యతలన్నీ అతనికి అప్పగించి నేను మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ప్లీజ్, నా మాట కాదనుకో. సరే, నీ ఇష్టం. దాట్స్ గుడ్. ప్రియా చాలా సమస్యల్లో ఇరుక్కుంది. బయటపడాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. దీనికి ఎంత డబ్బైనా. డబ్బు కోసం అడ్డమైన పనులు నేను చెయ్యి. అయినా డబ్బు కోసం కాదు, ప్రియ జీవితాన్ని నిలబెట్టి మంచి పని అనుకో. గతంలో తగిలిన షాక్ నుంచి ఆమెను కోలుకునేలా చేయి ప్లీజ్. ప్రియ జీవితం బాగుపడుతుందనుకుంటే ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వెరీ గుడ్. అయితే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. ఏమిటి? పెళ్లి షరతులా? ఎలాగైనా అనుకో, బట్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ గో. ప్రియ పెళ్ళంటేనే మండిపడుతోంది. ఆవిడకి పెళ్లి చేస్తే గానీ నన్ను పెళ్లి చేసుకోనంటున్నారు. ఆవిడకి పెళ్లి ఎప్పుడు చేస్తారు? నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతారు? షట్ అప్. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోరా? చేసుకుంటాను, టైం వచ్చినప్పుడు. ఆ టైమే ఎప్పుడు వస్తుంది? పెళ్లి పెళ్లి అన్నవాటి చంప. పెళ్లి కొడుకు ఎవరని అడగలేదు. కనీసం ఏం చేస్తాడో తెలుసుకోవాలి లేదా? అంకల్, తల్లిదండ్రి లేని కొరత నువ్వు తీరుస్తున్నావు. వాళ్ళు ఇవ్వలేని ఆప్యాయత నువ్వు చూపిస్తున్నావు. నా మంచి చెడ్లు నాకన్నా నీకే బాగా తెలుసు. ప్రియా, పెళ్ళయ్యాక అతన్ని నచ్చకపోతే? ప్లీజ్, నన్ను ఇంకేం అడగద్దు. పెళ్ళయ్యాక కొంతకాలం పాటు నా మనసు కుదుటపడే వరకు అతను నాకు దూరంగా ఉండమనండి, అది చాలు. అర్థమైంది. నువ్వు కోరుకున్నట్టే అతను కొంతకాలం దూరంగా ఉండమంటాను. పద. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ.
కాఫీ తీసుకోండి. ప్రియా, కాఫీ చల్లారిపోతుంది. డ్రింక్ యువర్ కాఫీ వైల్ ఇట్స్ హాట్ అన్నారు. చూస్తూ కూర్చుంటే చల్లారిపోతుంది. కొన్ని చల్లారితేనే బాగుంటాయి. ప్రియా, మన పెళ్లి నీ ఇష్టంతోనే జరిగిందని నేను అనుకోవడం లేదు. ఈ పెళ్లి వల్ల కొన్ని సమస్యల నుంచి నువ్వు బయటపడతావని తెలిసి తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నాతో జీవితం నీకు ఇష్టం లేకపోతే నీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మనం భార్యాభర్తల్లా నటిద్దాం. నీ జీవితానికి నేనెప్పుడూ అడ్డురాను. ఇట్స్ ఎ ప్రామిస్. ప్రియలా ఉంది. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? చల్తే చల్తే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చంటి? ఏదో అలా. ఈయనెవరు? హలో సార్, ఐఎమ్ కల్కి. హలో. షీఈ్ మై వైఫ్. మరి మీరు? నేను మనోజ్ క్లోజ్ ఫ్రెండ్ని. అయితే మనం కూడా క్లోజ్ గా ఉండాలి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. లల్లి ఏమిటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? ఈ రాత్రి అంతా శివరాత్రిలే. ఏమిటాయి చంటి, ఈయన జోరు చూసి నువ్వేదో చేసావనుకున్నాను. ఏం పర్వాలేదు, జననిపిస్తాను. జన 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 అరే జన 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 జన. ఏయ్ పప్పి, దా దా జన జన. సమ నెంబర్ 1. ఏయ్ జన 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 జన. సమ నెంబర్ 2. జన జన. ఏయ్ ఎక్కడ నా బండి? ఎక్కడ నా బండి? అది నీ బండి కాదు, నా మారుతి కారు. అదిగో నీ బండి. జన 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 జన. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు, వస్తాను. గురు, ఈ మధ్య ఎవరినో పెళ్లి చేసుకుందరా? పెళ్లి అయ్యాక చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా? ఏం చేయబోతున్నావు గురు? చూస్తారుగా. హలో ప్రియా, హౌ ఆర్ యు? నీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదే? సీక్రెట్ మ్యారేజ్ గురు. కరెక్ట్. ముందు ఆ మనోజ్ గారితో ప్రేమ, వాడు పోయిన తర్వాత మరో రౌడీ గారితో పెళ్లి. ఎంతైనా ప్రియా లక్కీరా. ఎందుకేమిట్రా నీ మొహం? ఇద్దరు మగవాళ్ళతో అనుభవం. ఒకడు పెళ్లికి ముందు, మరొకడు పెళ్లికి తరువాత. టేక్ ఇట్ ఈజీ బేబీ. ఏమన్నానని చూడు, నీ మూడు నీ ఫ్లాష్ బ్యాక్ తెలిసి వదిలేసాడనుకో, నిన్ను మ్యారేజ్ చేసుకోపోయినా మేనేజ్ చేయగలను. ఎవై కరెక్ట్? మరీ అంత డైరెక్ట్ గా అడగరా, ఫీల్ అవుతుంది. ఏం ప్రియా, ఫీల్ అవుతున్నావా? అరే ఏడుస్తుందిరా. చూడు బేరర్, ఇక్కడ అమ్మాయి ఉండలేదు. ఎవరో కొంతమంది కుర్రాళ్ళు ఆవిడని అల్లరి చేస్తూ ఉంటే ఏడుస్తూ అలా వెళ్ళారు. ప్రియా, వాళ్ళెవరో చూపించు. రా. ఎవరా నా భార్య గురించి కారు కుతలు కూస్తుంది? దమ్ముంటే నా ముందు కామెంట్ చేయండి. మగాడైతే ముందుకు రండి. ఏం చేస్తావు?
డోంట్ వరీ రాజే, పెళ్లి కిందకే తొందర. అతి త్వరలో ఈ ఆస్తంతా మన గుప్పట్లోకి వచ్చేస్తుంది. నీకు కవ్వించే ఒళ్ళుంది కానీ ఆలోచించే బుర్ర లేదు. బుర్రను ఉపయోగించు. మీ గొప్ప ప్లాన్ ఏంటో చెప్పొచ్చుగా. మన పెళ్లి ఎప్పుడో ఈవేళ తేల్చి చెప్పాల్సిందే. నేను ఇంత దగ్గరైనా మీరు ఇంకా నన్ను ఇంత దూరంగానే ఉంచుతున్నారు. లెట్ us be happy. అసలు మనోజ్ను ఎవరు హత్య చేయించారన్నది ఇప్పటికీ మా అందరికీ మిస్టరీనే. ఆ అవసరం ఎవరికి ఉండొచ్చు? ప్రియను లేవదీసుకు వెళ్ళాడన్న కోపంతో వాళ్ళ నాన్నగారి హత్య చేయించుండొచ్చుగా. మరి ప్రియ తల్లిదండ్రుల యాక్సిడెంట్, గొప్పింటి రహస్యాలు మనకెలా తెలుస్తాయి? పట్టుదలతో ప్రయత్నిస్తే అన్ని తెలుసుకోవచ్చు. ఈ కేసు వివరాలు తెలుసుకోవాలి, నాకు హెల్ప్ చేస్తావా? ఈ కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ నాకు తెలిసిన వాడి. నైట్ మనం అతను కలుసుకుంటే కొంత ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. ఓకే, విల్ మీట్ హిమ్ టునైట్. మనోజ్ని హత్య చేసిన నలుగురు ఆ రోజు నుంచి పరారీలో ఉన్నారు. అందుకని కేసు క్లోజ్ చేశారా? నో, మనోజ్ హత్య చూసిన ప్రత్యక్ష సాక్షి ఓన్లీ ప్రియా. ఆ ఆధారంతోనే వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, డూ ఇట్ ఫాస్ట్. షూర్. సీ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. అరే జన జన పప్పి అన్నగారు జన, వదిన గారు జన. ఇది స్వర్గస్యం అంటే ఇక మన ఇల్లంతా జన 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 జన. పిల్లలే పిల్లలు. అంతా నీదయరా తమ్ముడు. జన అన్నయ్య గారు. అవునండి, చంటి దయ వల్ల మన పప్పికి పెళ్లే కాదు తల్లి కూడా అయింది. జన వదిన గారు. ఏదేమైతే మీ ఇద్దరు నేల తప్పారు, అంతే చాలు. నేనే తొందరపడి ఈ తమ్ముడి మీద బండెక్కించేద్దాం అనుకున్నాను. అంత మాట అనొద్దు అన్నయ్య గారు. మీరు మనుషుల మీద బండెక్కించేంత దుర్మార్గపు జనమత్ర కాదంతే. లేదు తమ్ముడు, నీకు తెలియదు. నేనంతటి పాపిని. నేనోసారి డబ్బు కక్కుర్తిపడి నా బస్సును కారు గుర్తించేశాను. కారులో వాళ్ళు అక్కడికక్కడే సఫా. తెల్లారేసరికి తెలిసింది వాళ్ళు ఎవరో. ఎవరన్నయ్య గారు వాళ్ళు? నేను చెప్పను. చెప్పమంటుంటే నేను చెప్పను. చెప్పమంటుంటే నేను చెప్పను అంటుంటే చెప్పాల్సిందంట. నేను చెప్పను. చెప్ప. నేను చెప్పను. పోనీ ఎవరు చేయించారో చెప్పండి. నిప్పులో కడుపులో దాచుకున్నాను. అమ్మో, నేను చెప్పను. నేను చెప్పను. జన
బంటు రేతి కొలు వియవయ్య రామ 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 తుంటబింటి వాణి మొదలైన మద తుంటబింటి వాణి మొదలైన మర తుంటబింటి వాణి మొదలైన మరాడుల కొట్టినేల తులజేయుని బంటు రీతి కొలు వియవయ్య రామ బంటు రీతి కొలు వియవయ్య రామ రోమాంచమనే ఘన కంచుకము రోమాంచమనే ఘన కంచుకము రోమాంచమనే ఘన కంచుకము రామభక్తుడని ముద్ర పిళ్ళయు రోమాంచమనే ఘన కంచుకము రామభక్తుడని ముద్ర పిళ్ళయు రామనామమనే రామనామమనే భరతని వీరాజునయ్య త్యాగరాజు దిగే బంటు రీతి కొలు వియవయ్య రామ బంటు రీతి కొలు వియవయ్య రామ మని బాబ సని బమ మని బని రి మని దని బని సరి రి రే మని సరి సరి జవ మని బని రి బా మని సని బా మని సరి మని ని మని సరి బని సరి రి బా మని రి సని ని బా మని సరి మని సరి రి దని ని సని మని దని సరి రి దని బని సని బని 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 సని జవ రి దని రి దని బా సని బా మని రి మని బని సని బని రి సని బా సని రి బంటు రీతి కొలు వియవయ్య రామ బంటు రీతి కొలు వియవయ్య రామ ఎందుకు మీలో అంత ఉద్రేకం అని తెలుసుకోవచ్చా? దుర్మార్గుల చేతుల్లో బలైపోయిన నా అక్కయ్య గుర్తుకొచ్చింది. మీకు అక్క ఉండేదా? అవును, తల్లి తండ్రి సర్వం నా అక్కయ్యే. ఆమె ఓ నృత్య కళాకారిణి. విశాఖపట్టణంలో థియేటర్లో ప్రోగ్రాం ఇచ్చాం. ఆ రోజు రాత్రి మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ మిస్ అయ్యింది. ఉదయం వరకు మరో ట్రైన్ లేదని తెలిసి ఆ రాత్రి ఆడిటోరియంలోనే ఉండిపోయాం. అప్పుడు నేనే కాదు, ఇంకా ఇద్దరున్నారు. వెరీ స్మార్ట్.
తర్వాత నేను ఒంటరినైపోయాను. దిక్కులేని నన్ను ఆయా చేరదీసి ఇంత వాణ్ణి చేసింది. నా కళ్ళ ముందు ఏ స్త్రీకి అన్యాయం జరిగినా నేను సహించలేను. ఇప్పుడు అన్యాయం ఎవరికి జరిగింది? ఒక అసహాయరాలికి అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ప్రియా, పెళ్ళైనా నీ కోరిక మీదే నీకు దూరంగా ఉన్నాడు కల్కి. ఇక ఆ దూరాన్ని దగ్గర చేస్తే బాగుంటుంది. అంటే పెళ్ళయ్యాక మీ ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగిందని భావిస్తున్నాను. అందుకే మీ ఇద్దరిని ఒకటిగా చేసి బాధ్యతలన్నీ మీకు అప్పగించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆ ఆలోచన కొంతకాలం వద్దన్నానుగా. ఏ వయసులో జరగాల్సిందే ఆ వయసులోనే జరగాలి. ఈ రాత్రికే మీ ఇద్దరి శోభనం ఘనంగా ఏర్పాటు చేస్తున్నా. అంకుల్, నో, యు గోట్ యాక్సెప్ట్ ఇట్. ప్లీజ్ ప్లీజ్. ఫెంటాస్టిక్. నా ఊహను మించిన ఎక్స్పర్ట్ నువ్వు. ఎస్, ప్రియా భర్తగా నువ్వు ఆడుతున్న నాటకంలో ఆఖరి రంగు ఈ రాత్రే. వాట్ డు యు మీన్? ఎస్, మీ ఇద్దరికి ఈ రాత్రి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నాను. ఫస్ట్ నైట్ గదిలోకి నువ్వు ప్రియా వెళ్తున్నారు. వెళ్ళిన 10 నిమిషాలకి నువ్వు వెనక్కి రావాలి. మత్తు మందు కలిపిన పాలు తాగి ప్రియా మత్తులోకి వెళ్తుంది. నీ ప్లాన్కి ఒప్పుకోకపోతే? చెప్పింది చేయడానికి వచ్చిన ఆఫ్టర్ ఆల్ ఓ కిరాయి మడిచి విడువు. మై డెట్. డబ్బు కోసం అడ్డమైన పనులేవి చేయనని నేను ముందే నీకు చెప్పాను. ప్రియ జీవితం బాగుపడుతుందంటే నీతో ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను. ఆమె జీవితం నాశనం చేయడానికి కాదు. అతి తెలివికి పోవద్దని హెచ్చరిస్తున్నాను. నా పవర్ ఏమిటో నీకింకా పూర్తిగా తెలీదు. నీ గురించి పూర్తిగా తెలుసు. ఎత్తులు వేయడంలో నువ్వు శకునివైతే వాటిని చిత్తు చేయడంలో నేను ఈ కలియుగం కల్కిని. అయినా ఏనాడైనా నువ్వు ఎదురు తిరిగితే నిన్నేం చేయాలో నేను ముందే ఆలోచించాను. నీ చిన్నప్పుడు నీకున్న ఒకే ఒక అక్కను కొంతమంది దారుణంగా అనుభవించి చంపేశారు, అవునా? ఆ తర్వాత దిక్కులే నిన్ను చేరదీసిన ఓ ముసల్ది నీకు తల్లి లాంటిదే. ఆవిడంటే నీకు ప్రాణం, అవునా? నీ ప్రాణం నా గుప్పెట్లో ఉంది. అగ్నిలా చెలరేగిపోతావు, కల్కిలా కదం తొక్కుతావు. నీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేయాలి? దట్స్ గుడ్. శోభన రాత్రి గదిలోకి వెళ్ళిన 10 నిమిషాల్లో నువ్వు వెనక్కి రావాలి. ప్రియా మత్తులోకి వెళ్ళాలి. బయటికి రాగానే మన కాంట్రాక్ట్ ప్రకారం డబ్బుతో ఉన్న బ్రీఫ్ కేసు ఇస్తాను. టేక్ కేర్. వంచిన తల ఎత్తకుండా ముసల్దాంతో సహా వెళ్ళిపో. ప్రియని ఏం చేయదలుచుకున్నా అది నీకు అనవసరం. ప్రియ నా భార్య. లోకం దృష్టిలో, చట్టం దృష్టిలో కూడా. ఎందుకు నవ్వు? పువర్ ఫెలో. భర్తగా రిజిస్ట్రార్ ఆఫీసులో నీ సంతకం లేదు, నా సంతకం ఉండే ఏర్పాటు చేశాను. ఇప్పుడు చట్టం దృష్టిలో ప్రియ నా భార్య. నేనంతా విన్నాను. నన్ను పెళ్లి చేసుకుంటానని నా జీవితం నాశనం చేశావు. అది కాదు రాజీ. నువ్వేం చెప్పనక్కర్లేదు. నిన్ను వదిలిపెట్టను. నీ మోసం బయట పెడతాను. నిన్ను బ్రతకనివ్వను. నేనేం చేస్తాను? రాజీ,
రాజీ, కొత్త దంపతులు తొలి రాత్రిని పాలతో స్టార్ట్ చేస్తారు. కానీ ఈ పాలు తాగితే నువ్వు మత్తులో మునిగిపోతావు. దీంట్లో మత్తు మందు కలిపారు. ఎవరు? నీ అంకుల్. నీ అంకుల్ గురించి తెలుసుకోవాలంటే నీకు భయంకరమైన నిజం చెప్పాలి. ఏమిటా నిజం? నీ అంకుల్తో ఒక విచిత్రమైన మనస్తత్వం. నీకు తెలియకుండా నీ మీద వ్యామోహం పెంచుకున్నాడు. ప్రతి నిమిషం నిన్ను తనదానిలా ఊహించుకున్నాడు. నీ అంకుల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని రాజీ ద్వారా తెలుసుకున్నాడు. నీకోసం ఎన్నో ఘోరాలు చేశాడు. ఏమిటా ఘోరాలు? చెప్తాను, రా. ఏమిటో చెప్పండి. నీ మనోజుని రౌడీలతో చంపించాడు. నీ తల్లిదండ్రుల్ని యాక్సిడెంట్ చేసి చంపించాడు. నేను నీ భర్తని కాను. అవును, నీ అంకుల్ అరేంజ్ చేసిన కాంట్రాక్ట్ మొగుణ్ణి. నువ్వు చాలా సమస్యల్లో ఇరుక్కుపోయావని, మన పెళ్ళైతే వాటి నుంచి బయటపడతావని చెప్పి ఈ పెళ్లి కాంట్రాక్ట్ ఒప్పించాడు. ఈ పెళ్లి కూడా ఓ పెద్ద నాటకం. తన ఇన్ఫ్లుయెన్స్ తో రిజిస్టర్ ఆఫీసులో అంతా తారుమారు చేశాడు. నా సంతకం బదులు తన సంతకం సృష్టించాడు. సో లీగల్ గా అతనే నీ భర్త. నేను నమ్మను, నమ్మలేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నన్ను అడ్డం పెట్టుకుని శోభనం ఏర్పాట్లు చేసి నిన్ను అనుభవించాలనే నీచమైన ఆలోచనతోనే ఆ పాలలో మత్తు మందు కలిపాడు. మత్తులో ఉన్న నిన్ను అనుభవించి తన దాన్ని చేసుకుంటాడు. డబ్బు కోసం మోసం చేశానని నువ్వు నన్ను అసహించుకుంటావు. జరిగిన దానికి రాజీపడి భర్తగా అతన్ని అంగీకరిస్తావు. అతనితో జీవితం నీకిష్టం లేకపోతే ఆత్మహత్య చేసుకుంటావు. లీగల్ గా అతనే నీ భర్త కనుక నీ ఆస్తిని దక్కించుకుంటాడు. అది అతని ప్లాన్. నేను నమ్మిన మనిషి ఇంత ద్రోహం తలపెడతాడని నేను ఊహించలేదు. ప్రియా, నే చెప్పినట్టు చేయి. నిజాన్ని నువ్వే స్వయంగా తెలుసుకుంటావు. ఈ రోజుతో మన కాంట్రాక్ట్ పూర్తయింది. ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ తల్లి ఇంట్లో ఉంటుంది. ప్రియా, ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతుంది. నీ అందం, నీ ఆస్తి ఇక నాకే సొంతం. ఈ రోజు నుంచి నీ మొగుడిని నేనే. ఎస్, ఐ వాంట్ యు. ఐ వాంట్ యు. డోంట్ డేర్ టు టచ్ మీ. యు దుర్మార్గుడా, నా తల్లి తండ్రి ఇవ్వలేని మమతని, అనురాగాన్ని నువ్వు చూపిస్తుంటే వాళ్ళని నీలోనే చూసుకుని మురిసిపోయాను. నువ్వు నా ఆత్మీయుడవని నమ్మాను. ఇంత విషయాన్ని నీలో దాచుకుని అన్నీ చెప్పాడు. నీ పాడు ఊహల్ని నీ నోటి నుంచే తెలుసుకోవాలని నేను స్పృహలోనే ఉన్నాను. ఇప్పుడు నీ అంచనా తలకిందులైంది. నిజం తెలిసినాను, నన్నేం చేయలేవు. ఐ డోంట్ కేర్. ఈ 4 గోడల మధ్య నిన్ను బలవంతంగా నేను అనుభవించి జీవితాంతం నా భార్యలా పడుండేలా చేస్తాను. ఎస్, ఐ వాంట్ యు. ఐ వాంట్ యు.
ప్రియా, నేను మనోజ్ని కాలేకపోయినా అతనిలా ఆరాధించే మనసుంది. ఈ రోజు నుంచి నీ జీవితం నీ ఇష్టం. నా బాధ్యత తీరిపోయింది. నేను వెళ్తున్నాను.